అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు చాలా పొద్దున్నే నిద్రలేసానండి. నిద్రలేసి రెడీ అవుతున్నాను. ఏంటొచ్చి ఈరోజు ఫస్ట్ నా వాటర్ అడ్వెంచర్ అండి. చైనాకు వచ్చిన తర్వాత ఫస్ట్ వాటర్ అడ్వెంచర్ అనమాట. ఇలాంటి అడ్వెంచర్ నేను ఇదివరకు ఎప్పుడు చేయలేదు. సో యాక్చువల్లీ కొంచెం భయంగానే ఉంది, కానీ అంటే చాలా సేఫెస్ట్ అడ్వెంచర్ అనమాట. వాటర్ వచ్చేసి మన వేస్ట్ దాకా ఉంటుంది అన్నమాట. సో ఈ అడ్వెంచర్ ఏంటో మీరు నాతో ఖచ్చితంగా చూడండి. వీడియో స్కిప్ చేయకండి, అక్కడ దాకా చూడండి. సో ఇప్పుడు జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. మొత్తానికి బస్సు ఎక్కేసాం. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళాలంటే బస్సులోనే ఎలవ్ అన్నమాట. అక్కడ కార్లు ఎలవ్ చేయరు లోపలికి. సో మళ్ళీ బస్సులోనే వెళ్తాం. ఎందుకంటే ప్రతిసారి అడ్వెంచర్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇలాగే పెడతారండి రిస్ట్రిక్షన్స్. ఎందుకంటే వాళ్ళకు కూడా మనీ కూడా వస్తాయి, దాంతోపాటు సేఫ్టీ ఫీచర్స్ అన్నమాట యాక్చువల్లీ. సో మనం బస్సులోనే వెళ్తాం. ప్రయాణం అయితే ప్రయాణం వచ్చి జెంజో నుంచి అక్కడికి బస్సులో వెళ్ళడానికి 3.5 గంటలు పట్టిందండి. 3.5 గంటలో నేను ఇంకా పడుకునే ఉన్నాను యాక్చువల్లీ. ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యాక నేను లేచానమాట. మేము బస్సు నుంచి కింద దిగిన తర్వాత అందరూ పాదయాత్ర చేయాలన్నమాట. అక్కడ మన షూస్ ఏదైనా ఉంటే లోపల పెట్టేసుకుని మనం ఏదైనా స్లిప్పర్స్ వేసుకోవాలి. వాటర్ ప్రూఫ్ స్లిప్పర్స్ ఇక్కడ అమ్ముతారు. దాంతోపాటు మనకి కావాల్సిన అదే వాటర్ గన్స్, మళ్ళీ మొబైల్ పౌచ్లు, వాటర్ ప్రూఫ్ పౌచ్లు, లేదా స్విమ్ సూట్స్, ఇవన్నీ ఇక్కడ అమ్ముతారు అన్నమాట. కానీ మనం తెచ్చుకుంటే బెటర్ అండి. ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో మనం తెచ్చుకోవడం చాలా మంచిది యాక్చువల్లీ. ఇంకా అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. మామూలుగా ఉండదు మనతో పాటు. సో ఎదర ఒకడు అదే జెండా పట్టుకుని నడుస్తున్నాడు చూడండి. ఆడొచ్చేసి మాకు బాస్ అన్నమాట. సో మేము ఏం చేయాలంటే వాడిని ఫాలో అవుతా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే చాలా మంది వస్తారు ఇక్కడ జనం. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క లీడర్తో పాటు వస్తారన్నమాట. ఆ లీడర్ మమ్మల్ని చూస్తారు, వాలంటీర్ అయితే వాలంటీర్ లాగా ఆ ఎల్లో జెండా పట్టుకుని వెళ్తూ ఉంటాడు. వాళ్ళ వెనకాల మేము వెళ్తాం. మా గ్రూప్ ఇది. మా గ్రూప్లో వచ్చేసి 68 మంది ఉన్నాం. 2 బస్సులు 2 బస్సుల 1.5 బస్సు అనుకోండి. ఎందుకంటే ఇంకోటి చిన్న బస్సు. 68 మంది ఉన్నాం మొత్తం అందరం కలిపి. సో 68 మందికి అతను ఒకడు చూసుకుంటాడు. మాకు డ్రెస్సులు ఇవ్వడం కానీ ఇవన్నీ మొత్తం అన్నీ తానే చూస్తాడు అన్నమాట. తను ఫాలో అవుతే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇదిగోండి మా ఎదురు నుంచున్నాడు. తను వచ్చి మాకు రిస్ట్రిక్షన్ చెప్తున్నాడు అనమాట. బోట్లోంచి ఎవరో బయటకు దూక్కండి, ఎవరి కంట్లోనూ వాళ్ళు అది వాటర్ను కంట్లో పడకుండా మీరు గాగుల్స్ అవి పెట్టుకుని ప్రొటెక్ట్ చేసుకోండి, మీ బ్యాగులు అన్నీ కారులోనే పెట్టేసి లోపలికి రండి, ఎందుకంటే వాటర్లో బండి మీకు దొరకవు అని చెప్పేసి పెద్ద క్లాస్ ఇచ్చాడు. ఓకే, అంతా అయిపోయిన తర్వాత మాకు ఇదిగోండి పైన రక్షణ కవచాలన్నమాట. వీటిని ఏమంటారండి, ఇంగ్లీష్లో మర్చిపోయానండి పేరు. వాటర్ వేస్ట్లో ఇచ్చారన్నమాట. ఇంకా మేము వేసుకుని ఇంకా లైన్లో నడుస్తూ వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ కూడా రాజు పాదయాత్ర చేయాలి మేము, తప్పదు. సో అలా నడుస్తా వెళ్తున్నాం. ఏంటంటే అక్కడ గ్రూపులు మరి చాలామంది ఉన్నారు. సో అందు గురించి వీళ్ళు అలాగ వంకల టెంకల కింద పెట్టారు. ఏదో తిరుమల తిరుపతిలో ఏదో దేవుడి దగ్గర దర్శనం చేసుకున్నట్టు ఇలా అన్నమాట. ఒకళ్ళు చూసుకొని మెల్లగా నేను నీటిలో దిగేసాం. అది కూడా మా బోటు. మాకు చెప్పులు ఇచ్చారు. ఆ చెప్పులు ఎందుకు అనుకుంటున్నారో ఏంటో, ఆ వాటర్ తీసుకు పక్క వాళ్ళ మీద ఇస్తడం అన్నమాట. మా కంట్లోకి ఆల్రెడీ వాటర్లు వెళ్ళిపోయినాయి. గాగుల్స్ పెట్టుకోవడం కొన్ని మంచి పని చేశాను. కాకపోతే కెమెరాని మాత్రం ఆపలేకపోతున్నానండి వాటర్ పడకుండా. నేను మ్యాక్సిమం మీకు ట్రై చేస్తానండి చూపించడానికి. కాకపోతే నేను వేసుకున్న వెస్ట్ వచ్చేసి అంత మాట కవర్ చేసేస్తుంది. కానీ మ్యాక్సిమం మీకు చూపిస్తా ట్రై చేస్తున్నాను. చూడండి జనాలు అసలు ఏమైనా జిమ్ముతున్నారు, ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్కరు వాటర్. ఇందులో దిగితే అందరూ ఇంకా ఇంట్లో వాళ్ళ టైప్ మాట. ఇంకా ఏదో హోలీ జరుపుకున్నట్టు ఒకరి మీద ఒకరు వాటర్లు జమ్మేసుకోవడం. కాకపోతే వాటర్ అంత క్లీన్గా ఉందని చెప్పేసి అనుకున్న తప్పదులేండి ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ దిగేసిన తర్వాత ఇంకా అనుకోలేము. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అందరూ హాల్ట్ మాట. ఇక్కడ కాసేపు ఆగుతారు. ఆగిన తర్వాత వాటర్ని ఓపెన్ చేస్తారు. అక్కడ గేట్లు ఎత్తగానే ఇంకా వాటర్ ఫాల్స్తో దూసుకుంటూ వెళ్ళిపోతాం. సో అంతకు ముందు ఇంకా అందరూ పరిచయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒకరినొకరు బోట్లు ఎత్తి పడేసుకుంటారు, వాటర్లో దొల్లేయడాలు, ఆ కింద పడి దేకేయడాలు మొత్తం ఉంటాయండో. మామూలు కాదు అడ్వెంచర్ అంటే మనతో అడ్వెంచర్ అంటే రేంజ్లో ఉంటుంది కదండి. ఈ టైప్లో చైనాలో అడ్వెంచర్స్ మనం తప్ప ఇంకెవరు చేస్తాడండి. అందుకే ఒక సబ్స్క్రైబ్ ఉంటే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదిగోండి. సో ఇప్పుడు ఇంజిన్ కూడా రెడీ అవుతుంది. ఇంకా వాటర్ అవి మా మీద జిమ్మడానికి. మేము అదిగోండి గన్ను పట్టుకున్నాను. ఇంకా పట్టుకుని ఇంకా వేస్తానే ఉన్నాను. ఒకరి మీద నా మీద వస్తూ ఉన్నాయి. ఇంకా కానీ ఏం ఎంజాయ్మెంట్ అండి. ఇక్కడికి రావాలంటే మాత్రం మాకైన ఖర్చు వచ్చేసి ఒక్కొక్కరికి 200 ఏళ్ళు అండి. 200 ఏళ్ళ ఖర్చు, దాంతోపాటు 20 ఏళ్ళేమో ఇన్సూరెన్స్ అన్నమాట. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇలాంటి అడ్వెంచర్స్కి వెళ్ళి ప్రతిసారి ఇన్సూరెన్స్ తీసుకోవాలి కంపల్సరీ. నేనేదో కొంచెం నుంచున్నాను మీకు చూపిద్దామని చెప్పి పడతానే ఉన్నాయి నా మీద వాటర్. అది ఆపడానికి ట్రై చేస్తున్నాను, అది కెమెరా మీద పడకూడదని చెప్పేసి. కానీ వీళ్ళ మాత్రం అస్సలు అదిగోండి ఆ అమ్మాయిలు అసలు ఆపట్లేదు. చూడండి అసలు నా మీద నీళ్ళు. బాబోయ్ దేవుడా,
అమ్మాయి కూర్చోవడం తప్ప ఇంకేం చేయలేం. కాకపోతే వాళ్ళు గేట్లు ఎత్తేసేటప్పుడు ఏంటంటే ఇది వాటర్ ఫాల్ అన్నమాట. ఎలా ఉంటుందో చూడాలి, ఎందుకంటే వాటర్ ఫాల్ బోట్ల మీద వెళ్ళిపోతామట, చాలా స్పీడ్ మీద వెళ్తుంది. కనీసం ఒక 45 to 50 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తాయి బోట్స్. నిజంగా రేంజ్లో ఉంటుందండి. సో దాని గురించే వెయిటింగ్. అసలు నా మీద కక్ష కట్టేసారు వాళ్ళు అందరూ, చుట్టుపక్కల వాళ్ళు అందరూ, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. చూడండి అసలు ఎలా చేస్తున్నారు. మా వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు మాకు ఆ చెప్పలతో, ఎందుకంటే అందరికీ గన్నులు దొరకలేదు. మాకు దొరికిన వరకు గన్నులు తీసుకున్నాం. ఎవరికైతే గన్నులు దొరకలేదో వాళ్ళకి చెప్పులు పట్టుకుని ఇంకా మీద వాటర్లు ఇసురుకోవడం అన్నమాట, ఒకరి మీద ఒకరు. అసలు ఒక దారుణమైన యుద్ధం అన్నమాట, మహాభారత యుద్ధం జరిగిపోతుంది. అది చూడండి. ఆహా అమ్మాయి ఓకే సరిపోయింది. చూసారా ఎలా గీసేస్తున్నారు అసలు నీళ్ళు. అమ్మో 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 దేవుడా, కళ్ళు పడి వాళ్ళకి. అది సరిపోయింది అసలు మామూలుగా. అది చూడండి ఎంత యాక్యురేట్గా వస్తుంది. అది పడ్డాడు కింద. కానీ చాలా సేఫ్ అండి యాక్చువల్లీ. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగవు. మ్యాక్సిమం అందరూ ఆడుకోవచ్చు, సరదాగా రావచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి వుహాన్లో ఉందండి. సారీ అండి, వుహాన్ కాదండి, లోయాంగ్లో ఉందండి ఈ ప్లేస్. ఎవరన్నా రావాలంటే ఖచ్చితంగా రండి ఇక్కడికి, ఎందుకంటే ఈ లోయాంగ్లో ది బెస్ట్ స్పాట్ మాట. దానికి పాప మా ఓడి పరిస్థితి చూడండి. పాప కార్తిక్ గడు మొత్తం తడిసిపోయాడు. సరిపోయింది ఇంకా అలా మాట. ఇలాగ స్టార్ట్ అయిన జర్నీ మాట. ఇప్పుడు ఆ గేట్లు ఎత్తేస్తున్నారండి. గేట్లు ఎత్తే ముందు మా అందరికి వార్నింగ్ ఇచ్చారు, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు బోట్లకి ప్యాచ్లు పడితే మీరు ఆపేసి మధ్యలో చెక్ పోస్టులు ఉంటాయంట. మధ్యలో చెక్ పోస్టులు వచ్చి బోట్లు మార్చుకోవచ్చు అంట, కొత్త బోట్లు ఇస్తారంట. అంటే బోట్లు ప్యాచ్లు పడతాం ఏంటండి, అంటే రాళ్ళు ఉంటాయేమో, గుచ్చుకుంటాయి అనుకుంటా. అలా అదే చెప్తున్నారండి. రాళ్ళు కొన్నిసార్లు గుచ్చుకుని ఫస్ట్ అవుతాయి అంట. కొన్ని దెబ్బలు అయితే తగులుతాయి ఖచ్చితంగా అని చెప్తున్నారు. సో మనకేం తగలకూడదని ఆశిద్దాం. ఎందుకంటే ఇలాంటి అడ్వెంచర్స్ అంటే తప్పదులేండి, ఎందుకంటే జనాల మీద జనాలు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం ఏం అనుకోలేదు. అది అది చూడండి ఆపట్లేదు అసలు నా మీదకి వేయటాలు వాళ్ళు. దేవుడా గుంట బొమ్మ దేవుడా అసలు చూడండి, అది ఎటో చూస్తే నా మీద కొట్టుతున్నాడు నీళ్ళది ఆ అమ్మాయి. అది మళ్ళీ ఫోటోలు కూడా మనకి. ఇదిగోండి గేట్లు ఎత్తేసారు. ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ అయిందండోయ్, మామూలుగా లేదు అసలు. చూడండి అప్పుడు నేను అటు తిరిగి ఈ బోటు ఎటు తిరుగుతుందో అర్థమవుతలేదండి. నేను అటు తిరిగితే ఇటు వెళ్తుంది, ఇటు తిరిగితే అటు వెళ్తుంది. అసలు దాని కంట్రోల్ అంటే మనకి ఏమైనా బోట్లు నడిపామా ఏంటి తెలియదు కదండి. అబ్బా మళ్ళీ నడుస్తా. ఇంకా గేట్ దగ్గరకు కూడా వెళ్ళలేదు మేము. అప్పుడే జనాలు మీదకి వేసేస్తున్నారు ఇంకా నీళ్ళు. అమ్మా వాటర్ దేవుడా చాలా గట్టిగా వెళ్తుందండి. స్పీడ్ అయింది వాటర్. అయ్యో పోయి ఏంటిది అనుకున్నది అయిందండో. బావులకి అది కింద పడ్డాం అందరం. అసలు రికార్డ్ అవ్వలేదు. కింద పడ్డాం వాటర్ ఫ్లోలో కింద పడిపోయాం. చాలా స్పీడ్ వెళ్తుందండి వాటర్. సో మా బోట్కి కన్నం పడింది అండోయ్. సో మేము బోట్ నుంచి కింద దిగాం. అమ్మ బాబు కింద చూసారా వాటర్ అయ్యి కింద రాళ్ళు అన్నీ ఉన్నాయి. అందుగురించే మా బోట్కి కన్నం పడిందండి. ఇప్పుడు ఆ బోట్ని అక్కడ పెట్టేసి ఇంకో బోట్ని ఎత్తుక్కుంటున్నాం అన్నమాట. అంటే ఇంకో బోట్ ఇస్తారులేండి మాకు ఆల్రెడీ వాళ్ళకి వెళ్ళిపోయింది ఇన్ఫర్మేషన్. సో మా బోట్ వస్తుంది. అంతకుముందు వెళ్తే ఆడుకుంటున్నాం అన్నమాట. అమ్మ గోప్రోలు ఇలాంటి వాటర్ ప్రూఫ్ కెమెరాలు ఉండటంలో భలే ఉంటుందండి నిజంగా. ఏం టెక్నాలజీ అండి. ఇదివరకు ఇలా వాటర్లు తీయాలంటే అసలు ఆలోచించేవాడు 2-3 సార్లు. అమ్మ చూసారా అసలు అదిగోండి ఆడైతే ఆపట్లేదు. శివాజీ అయితే మామూలుగా వేస్తానే ఉన్నాడు అందరి మీద నీళ్ళు. అది నీళ్ళు తేలుతా వెళ్తున్నా. వేస్ట్ ఉంది కదండి, వేస్ట్ వాళ్ళు తేలుతా వెళ్తున్నాను. వేస్ట్ తీస్తాను కింద మొరగడానికి. కానీ అమ్మ దేవుడా మామూలుగా లేదు కదా. నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయండి. ఇది దాని మీద వస్తుంది. మా బోటే కదండి, చాలా బోట్లు బొక్కలు పడ్డాయి అక్కడ. సో అన్నీ పక్కన పెట్టారు. ఆ బోట్లు కన్నాలు పడిన బోట్లు అన్నీ పక్కన పెట్టారు నీటిలోంచి. ఇంకా కన్నం పడిన బోట్ల మీద మార్చుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే అది క్రాష్ అయిందండి ఆ వీడియో. మేము యాక్చువల్లీ బోటు తిరగబడిపోయింది, మేము అందరం పడిపోయాం వాటర్లో. దాంతోపాటు అక్కడ ఉన్న చిన్న రాయి వల్ల బోటు కన్నం పడిపోయింది. సో మేము దిగాల్సి వచ్చింది కంపల్సరీగా. మాతో పాటు కొన్ని బోట్లు కూడా కన్నాలు అడ్డాయండి. సో అందరూ దిగాం. సో వెళ్తా బోట్ కొంచెం వెయిట్ చేస్తూ ఉన్న టైంలో వీళ్ళు వెళ్తున్నారు పక్కన జనాలు. ఇంకా కుమ్ముడు వాళ్ళ మీద నీళ్ళు మామూలు కాదుగా, రచ్చరంబోలన్నమాట. చూసారా అసలు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఏదో గోదావరిలో ఆడుకున్నట్టుంది కదా. గోదావరి అంత సేఫ్ కాదండి. ఇదిగోండి మన కొత్త బోట్ వచ్చేసిందండి. సో ఇప్పుడు కొత్త బోటుతో ప్రయాణం. ఈసారి మాత్రం ఏ కన్నం బండ ఏదో విధంగా వచ్చేటట్టు ఫుటేజ్ వచ్చేటట్టు మాత్రం చూస్తానండి. కానీ ఏమనుకోకండి, ఎందుకంటే నేను దీనికన్నా బెస్ట్ వే కెమెరా పట్టుకోవడంలో చేయలేను. ఎందుకంటే
వాటర్లో అంత స్పీడ్గా వెళ్తున్న వాటర్, ఇంకా దాని నుంచి కెమెరా కనుక వాటర్లో పడిందా ఇంకా అయిపోయినట్టే ఇంకా దాని బతుకు. సో మనకు ఉన్న చిన్న 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 లక్ మాట ఇది. సో గోప్రోని అలా ఎదర పెట్టాను నేను, కానీ కవర్ అవుతుంది కొన్నిసార్లు, వీడియో సరిగ్గా రావట్లేదు. సో ఏమనుకోకండి, మీకు ఈ అడ్వెంచర్ చూపించాలని చెప్పేసి నా వంతు నేను ప్రయత్నం చేశానండి. సో ప్లీజ్ ఎంకరేజ్ అయితే చేయండి. అదిగోండి నాకు దొరికింది చెప్పా, అదిగోండి వాటర్ వెళ్తుందండి స్పీడ్గా. దేవుడా చూడండి, నాకే భయం. అయ్యా బాబు చూసా నీళ్ళు ఒక్కసారిగా ఎంత స్పీడ్గా అందుకుని చూడండి. అదిగోండి అదిగోండి వెళ్తుంది చూడండి వాటర్. బాబోయ్ బాబా చూడండి స్పీడ్ చూసారా వాటర్. ఇప్పుడు చూడండి అదిగోండి వాటర్ ఇలాగ వెళ్తామంటే ఎలా ఉంటుందండి మీరే చెప్పండి. అసలు నాకు అసలు నీళ్ళే భయం. ఈత కూడా మొన్నే నేర్చుకున్నాను. అమ్మ బాబోయ్ చూసారా నీళ్ళు అసలు ఏమైనా ఉన్నాయా నీళ్ళు అయ్యి, ఎంత స్పీడ్ వెళ్తుందో చూడండి. అది వాటర్ ఫాల్ అయిందో కొంతసేపు నార్మల్గా ఉంటుందండి, ఆ తర్వాత మళ్ళీ వాటర్ ఫాల్కి వస్తుంది. వాటర్ ఫాల్ వచ్చేసి 4 feet to 5 feet అండి, పెద్దది కాదు, కానీ అది కూడా చాలా బాబోయ్ చూసారా నీళ్ళు అసలు బోట్లో ఎలా అవుతాయండి. ఇక్కడ ఇవి ఎయిర్ బోట్స్ కాబట్టి అవుతున్నాయి, నార్మల్ బోట్స్ అయితే వెంటనే పగిలిపోతాయి. సో మీరు మాత్రం ఏమనుకోకండి, ఎందుకంటే నేను దాన్ని పట్టుకోవడం అదే నేను పడకుండా ఉండడానికి పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండడం వల్ల కెమెరా యాంగిల్ నేను చూసుకోలేకపోతున్నాను. సో కెమెరా యాంగిల్ అటు ఇటు అయితే ఏమనుకోకండి, నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నా వేస్ట్ అసలు వేసుకోకూడదు అనుకున్నాను, కాకపోతే నన్ను వేస్ట్ వేసుకోకుండా మాత్రం అయిపోయి ఇంజిలో ఆల్రెడీ పడిపోయేదే, జస్ట్ పడిపోయేదే యాక్చువల్లీ. గట్టి పట్టుకుని దేవుడా అసలు మీకు ఎలా అనిపించదో చెప్పండి. ఇలాంటి రైడ్స్ ఇండియాలో ఉంటాయండి బాబు ఖచ్చితంగా. కాకపోతే ఇండియాలో మా అమ్మ నన్ను ఎక్కడికి వెళ్ళనిచ్చేది కాదు. ఏదన్నా కొంచెం మా ఇంటి పక్కన చిన్న కాలం ఉన్నా సరే అమ్మ బాబోయ్ అంటది. ఇక్కడికి వస్తే చూడండి ఎన్ని అడ్వెంచర్స్, మామూలుగా కాదు కదా. అదిగోండి ఇంకా ఇలాగమాట. ఇది జర్నీ వచ్చేసి మీరు నమ్మరండి, ఆల్మోస్ట్ 3.5 hours జర్నీ అండి. 3.5 hours వాటర్ మీద ఆడతా వెళ్తా ఎగ్జాస్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే కొంతవరకు మేము నడుపుతాం బోట్లని, కొంతవరకు అలసిపోతాం, కొంతవరకు వాటర్ ఫాల్స్ వెళ్తాయి, కొంతవరకు ఆడతాం. ఇలాగ 3.5 గంటలండి. నిజంగా హ్యాపీయెస్ట్ రైడ్ అండి. నేను ఇప్పుడు దాకా చేసిన రైడ్లు ఏంటంటే బాగుంటాయి, కొన్ని అందంగా ఉంటాయి, కొన్ని ఏమో ఎక్సైటింగ్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని ఇలాంటి రైడ్లు అంటే లాంగ్ టర్మ్ అన్నమాట. ఒక్కసారి రైడ్ చేసి అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా ఎంత టైమో మర్చిపోకండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వాటర్ వచ్చేసి లో యాంగ్లో ఉందండి. ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేసిన ఒక మంచి ప్లేస్. ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇదే అండి, ఇది ది బెస్ట్ ప్లేస్. ఇంకోటి విషయం అండి, ఇది లోతు వచ్చేసి మనకి కరెక్ట్గా మనం నడువు దాకా వస్తుందండి. సో ఇది లోతు మాత్రం కాదండి. సో ఇది ఫుల్లీ సేఫ్. ఆ విషయం మాత్రం ముందే చెప్తున్నాను. మనం నడుము దాకా వస్తుంది, కొన్ని ఏరియాలో మేబీ భుజాల దాకా వస్తుంది, దానికి మించి కొంచెం కూడా లోతు ఉండదండి ఇది. కాకపోతే వాటర్ మాత్రం చాలా స్పీడ్గా వెళ్తుంది. సో వేస్ట్ అయితే మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. మేము అలాగ నడుపుతా ఆడతా అమ్మ వాటర్లో అయితే మాత్రం రచ్చరంబోలా మామూలుగా కాదు. కానీ మాకు అది అలసిపోయాం, కానీ వాటర్ ఫాల్స్ మాత్రం వస్తానే ఉన్నాను బాబోయ్. మళ్ళీ దిగాం వాటర్లోకి. దేవుడా అసలు చూసారా ఎలా గుంజుతుంది, వాటర్లోకి వెళ్ళిపోతుంది బోటు ప్రతిసారి, మామూలుగా కాదు. అదేమో అటు ఇటు తిరుగుతుంది, ఎటు సైడ్ గుద్దేశాం. అది మనతో మామూలుగా ఉండదు, తప్పుకోవాలి మన దారి రహదారి. అమ్మ ఈడొచ్చి గుద్దాడు, సరిపోయింది, మేము స్ట్రక్ అయ్యాం ఇక్కడ. కాసేపట్లో మళ్ళీ అంటే బోట్లోకి అదిగోండి మళ్ళీ ఫైట్ స్టార్ట్ అయింది. వాళ్ళకి మాకు దారుణమైన ఫైట్ మాట. మామూలుగా అయ్యో ఈడు చూడు తిక్కలోడు మన మీద తీసుకుంటున్నాడు లోపలికి. ఇంకా ఈ ఫైట్ అయితే మాత్రం చాలా టైం జరిగిందండి. నేను రికార్డ్ చేయడం తక్కువ చేశాను, కానీ ఫైట్ మాత్రం చాలాసేపు జరిగింది. ఫైట్ వాళ్ళకి మాకు ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes అయింది. అలాగే ఇంకా ఏంటంటే వాళ్ళు ఫాలో అవుతూ వస్తున్నారు. ఫాలో అవుతూ ఏముందిలేండి, అదే వాటర్ ఫాల్ కదా, జస్ట్ అలా వెళ్తున్నాం ఇంకా అలాగే. కానీ భలే ఎంజాయ్ చేస్తున్నాం అండి, మామూలుగా కదా అసలు. అదిగోండి నీళ్ళు అమ్మ దేవుడా చూసారా అసలు అసలు తగ్గేదేలే, చంపేస్తాం మామూలుగా కాదు. సో నేను ఒక బోట్ని తిరగబెట్టేశానండి ఇప్పుడే. ఆ బోట్లో ఉన్న వాళ్ళందరూ కింద పడ్డారు.
ఇప్పుడు మా మీద ఇప్పుడు ఇస్తున్నారు చూడండి, పక్కన ఉన్నారు చూడండి, బోటుని తిరగబెట్టేసాం. అదిగోండి ఇప్పుడు మా మీదకి ఇస్తున్నారు వాళ్ళందరూ. అయితే కింద అంటే మొహం మీద ఇస్తున్నారు. మా ఊళ్ళకి అందరూ కంటు మీద పడింది అనమాట. అందుకే నాకు చిరాకెక్కి కింద దిగేసి కింద నుంచి బోట్ని తిరగబెట్టేసి ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకున్నావు. నేను ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నాను బోట్ని ఎక్కువ, ఇంకా మా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అనమాట. సో ఇలాగ మా ఇప్పుడు టీం వర్క్ సూపర్ పనిచేస్తుంది. సో అన్ని బోట్ని డిఫీట్ చేస్తాం. ఆఖరికి నేను నీటిలో దిగి ఒక బోట్ను కూడా తిరగబెట్టేశాను ఆల్రెడీ. వాళ్ళ ఇందాడే మార్చుకున్నారు బోట్ని. ఇక్కడ ఎదరికి వెళ్తానే ఉన్నాం. ఇంకా చూడండి అబ్బాయి ఎక్కడెక్కడో స్ట్రక్ అయిపోతుందండి బోటు. కొన్నిసార్లు ఏంటంటే అటు ఇటు రాళ్ళు ఉన్నాయన్నమాట, అటు ఇట్లో స్ట్రక్ అయిపోతుంది బోటు. కానీ అబ్బా ఆడు చూడు దైత్యుడు మొహం మీద వేస్తున్నాడు అసలు నీళ్ళు. బాబా చూసారా ఇగోండి, ఈ గొడవలు అయితే ఆపేయట్లేదు. మామూలు వాటర్ కదా కదా, ఒక యుద్ధం, వాటర్ యుద్ధం అన్నమాట. కానీ ఇది నిజంగా హోలీ అయితే గుర్చేసిందండి నాకు. ఇండియాలో హోలీని మాత్రం ఒక రేంజ్లో మిస్ అవుతున్నానండి, మామూలుగా కాదు. ఎందుకంటే ఇలాంటి ఎంజాయ్మెంట్ హోలీలో ఏం చేసుకుంటామండి, మామూలుగా కాదు కదా మనం. అదైతే మిస్ అవుతుంది అనమాట. సో మీకు రైడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫ్రంట్కి వచ్చానండి నేను, బోట్ మీద ఫ్రంట్ ప్లేస్కి వచ్చి చేస్తున్నాను వీడియో. చూడండి ఎలా వెళ్తుందో వాటర్ ఫాస్ట్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. నాకే భయం అండి, కాకపోతే మీకు చూపిద్దామని చెప్పేసి ఫ్రంట్కి వచ్చాను నేను. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఈ వేగం. అమ్మ బోట్ వెనక్కి తిరిగింది, దేవుడా. ఇది గుండ్రంగా తిరుగుతుందండి, ఎందుకంటే ఈ వాటర్ బోట్స్కి ఏమి అది కంట్రోల్ ఏమి ఉండదు కదండి. సో అది ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది అన్నమాట. ఇంకా ఏంజిల్ అయితే మాత్రం బాగా అలసిపోయిందండి పాపం. మా వాడు కూడా అలసిపోయాడు, కానీ స్పీడ్ మాత్రం అస్సలు దేవుడా అస్సలు తగ్గట్లేదండి. స్పీడ్ మాత్రం ఒక రేంజ్లో వెళ్తుంది బోటు. నేను కంట్రోల్ చేసి అలసిపోయానండి. మా వాళ్ళు ఎదరికెళ్ళారు ఇప్పుడు ప్రస్తుతానికి. అబ్బా స్పీడ్ చూడండి, అసలు వాటర్ స్పీడ్ అసలు మామూలుగా లేదు. అది కానీ ఒక తాళ్ళు కానీ వదిలేమా కింద వాటర్లో పడిపోతాం అన్నమాట. కానీ సేఫే రండి, కంగారు పడకండి. సో అదిగోండి జనాలు ఆగారు ఇక్కడ. మళ్ళీ కాసేపు ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ అవగానే మళ్ళీ కిందకి వెళ్తాం అన్నమాట. ఏంటి మా ఊరు చెప్పి ఇరిగిపోయినట్టు ఉంది, చేతులతో వేస్తున్నాడు నీళ్ళు. ఇదిగోండి ఇది ఇంకోటి. అబ్బా ఇప్పుడు ఇది వచ్చేసి 6 feet అంట, ఇది పైనుంచి కిందకి వాటర్. మరి ఎంత స్పీడ్కి వెళ్తుందో చూద్దానండి. అయ్యా బాబోయ్ దేవుడా, ఆ స్పీడ్ చూసారు అసలు మామూలుగా లేదు. అసలు వాటర్ నోట్లోకి వెళ్ళిపోయింది, నాకు ముక్కుల్లోకి వెళ్ళిపోయింది స్పీడ్. అసలు తెలియట్లేదండి ఎంత స్పీడ్ వెళ్తుందో బోట్ మాత్రం. మామూలు స్పీడ్ కాదు అది, కాకపోతే మనకు అర్థం అవుతలేదు అంటే బోట్లో ఉన్నంత వల్ల. అమ్మా ఇది సైడ్కి వెళ్తుందండి బాబు. దేవుడా మామూలుగా లేదా అసలు. కానీ ఇండియాలో ఇక్కడ ఇలాంటి రైడ్లు ఎక్కడ ఉంటాయో ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే చైనాలో చాలామంది ఫాలో అవుతారు నా ఛానల్ని. వాళ్ళు వచ్చేది నన్ను చాలాసార్లు అడిగారు మరి ఇండియాలో ఎలాంటి అమ్మ దేవుడా ఇండియాలో ఇలాంటి ప్లేస్లు ఎక్కడ ఉన్నాయో చెప్పండి, మేము ఖచ్చితంగా వస్తాం ఇండియా ట్రావెల్ చేయాలని చెప్పేసి. అమ్మా నాకు చేతులు అయితే నొప్పెట్టేస్తున్నాయండి బాబా. అసలు వాటర్ ఫాల్ అంత స్పీడ్కి గుంజేస్తుంటే బోటు మామూలుగా లేదు అసలు. మాకైతే ఇంచు కూడా టైం ఇవ్వట్లేదండి అసలు. వాటర్ ఫాల్స్ అయితే ఒకదాంతో అమ్మ మళ్ళీ ఇంకోటి. దేవుడా అసలు నేనైతే ముద్ద అయిపోయానండి, మామూలుగా లేదు అసలు. ఇంటికేదో ఖచ్చితంగా ఒక హాట్ వాటర్ షవర్ చేయాలండి, లేదంటే ఖచ్చితంగా జలుబు పట్టేద్ది, మామూలుగా కాదు అసలు. ఒకవేళ సెంటర్ ఆఫ్ ద జర్నీ అలసిపోతే మధ్యలో క్యాంటీన్లు కూడా ఉన్నాయండి, కాసేపు ఆగి అక్కడ క్యాంటీన్లో తిని కూడా వెళ్ళొచ్చు. సో ఆ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ. కానీ మేమైతే ఆ క్యాంటీన్లో ఆగట్లేదు, ఎందుకంటే ఇంత డర్టీగా తడిచిపోయి ఉన్నాం. సో దేవుడా మళ్ళీ ఎత్తుకోండి స్పీడ్, మామూలుగా లేదు కదా స్పీడ్ అసలు. అది మేము ఇంకా మొత్తం అంతా అవగొట్టేసి ఒక్కసారిగా స్నానం చేసి అదా తిందామని చెప్పేసి రెడీ అవుతున్నాం అన్నమాట. కానీ జనాలు మాత్రం రేంజ్లో అండి. అది చూడండి వాటర్ చూసారా, ఆ ఫ్లో చూసారా ఎలాగెళ్తుందో వాటర్, అది ఆ స్పీడును అదిను మామూలుగా కాదుగా. స్పీడ్ వచ్చేసి రేంజ్ అసలు మామూలుగా ఆగట్లేదు, ఎంత స్పీడ్ కంటిన్యూగా అసలు ఆగట్లేదు. కానీ నిజంగా ఈ అడ్వెంచర్ మాత్రం నాకు భలే వచ్చింది. వాడు చూడండి పాప ఆడిని ఎత్తుమే అత్తడి తీసుకెళ్ళి నీళ్ళు. కానీ ఇంత టైంకి ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా వెళ్తుంది బండి, లేదంటే అమ్మో అది వాటర్ తీలేకపోయానండి. సారీ ఏమనుకోకండి, ఎందుకంటే అది కెమెరా కింద ఉంది, నేను పైకి పెట్టలేకపోయాను. ఇప్పుడైతే వాటర్ కొంచెం తీసాను అనమాట యాక్చువల్లీ. కానీ జర్నీ అయితే మాత్రం సూపర్ అండి. మీకు ఎలా అనిపించింది ఈ జర్నీ గురించి కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఇలాంటి జర్నీలు ఇంకా అమ్మ కళ్ళు జిల్లు మంటారు. వెనక్కి వెళ్తుందండి బోటు, బాబోయ్ అసలు మామూలుగా లేదు. ఫ్రంట్కి వెళ్తేనే ఏదోలా ఉంటుంది, ఇప్పుడు వెనక్కి అయ్యా బాబోయ్ ఆగట్లేదు. అది స్పీడు ఒక రేంజ్లో వెళ్తుంది, స్పీడ్ వచ్చేసి మాత్రం అమ్మ తిరిగిందండి దేవుడు. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయే టైంకి వచ్చినట్టుంది, ఆల్మోస్ట్ 3 hours అయిపోయినట్టుంది. అమ్మా దేవుడు కళ్ళు తిరుగుతున్నాయండి చెప్పాలంటే.
మామూలుగా లేదు కదా ఇప్పుడు దాకా జర్నీ. ఆకలేస్తుందండి. అమ్మా మళ్ళీ వెళ్తున్నాం. మళ్ళీ వాళ్ళ బోటు తిన్నాక అయ్యో బాబోయ్ మళ్ళీ ఎత్తుకున్నాండు స్పీడు. చూడండి ఇందా నుంచి ఇలాగ వెళ్తున్నామండి మేము. అమ్మ 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 బాబు దేవుడా, వాటర్లోకి వెళ్ళి బయటకు వస్తున్నామండి మేము. అది రేపు ఓవర్టేక్ చేసేవాళ్ళని. కానీ భలే ఎంజాయ్ చేశానండి నేను మాత్రం. ఈ జర్నీ వచ్చేసి మాత్రం హైలైట్. ఇప్పుడు దాకా నేను వాటర్లో ఇలాంటి అడ్వెంచర్స్ ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అంటే వాటర్ అడ్వెంచర్ చేయడం. మొత్తానికి వాటర్ జర్నీ అయిపోయిందండి. మేము అక్కడ బోట్ వదిలేసి నడుచుకుంటూ ఇప్పుడు అక్కడికి ఎక్కుతున్నాం. ఇక్కడ ఇది ఎండింగ్ మాట. ఇంకా కిందకి వెళ్తే పెద్ద వాటర్ ఫాల్ ఉందన్నమాట. అది వచ్చేసి 17 feet హైట్ అది. సో అక్కడికి వెళ్ళనివ్వరు మనల్ని. ఒక పెద్ద పెద్ద అదే స్కూబా డైవర్స్ కానీ ఇలాంటి వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయడానికి కుదురుతుంది అక్కడికి. అమ్మ నీటిలో అండోయ్, నీటిలో ములిగాను. అమ్మ అమ్మ ఊరి దేవుడోయ్ చాలా లోతుందండోయ్. అమ్మ ఎలాగైతే బయటకు వచ్చేసామండి. ఇక్కడ స్నానాలు చేయడం మాట. లోపల స్నానాలు చేసి ఇంకా బట్టలు మార్చుకుని అమ్మ ఇంకా ఇంటికి వెళ్దా రెడీ అవుతున్నామండి. మామూలుగా లేదు అసలు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నానండి. ఇలాంటి వీడియోల గురించి మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇంకా చూస్తారు కదా అసలు చైనాలో ఇప్పుడు దాకా ఎవరు చేయని అడ్వెంచర్స్ అన్నీ చేసి ఒక ఫారినర్గా మీకు చూపిస్తాను. సో అదండి, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇలాంటి అడ్వెంచర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ నెక్స్ట్ వీడియో. జై హింద్.